సూపర్ బాగుంది. సూపర్ బాగుంది. సూపర్ సినిమా. సూపర్ అన్న, బాగుంది అన్న. బాగుంది సినిమా బాగుంది. సినిమా చాలా బాగుంది. చాలా అద్భుతంగా తీశాడు పవన్ కళ్యాణ్. చాలా అద్భుతంగా డైరెక్షన్ కూడా చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. ఇప్పుడున్న సమాజంలో ధర్మం కోసం ప్రతి మానవుడు ముందుకు రావాలనే సందేశం పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. సినిమా హైలైట్ సెకండ్ హాఫ్. పవన్ కళ్యాణ్ బాగానే యాక్షన్ చేసినారు. రియాలిటీ ఉంది. ధర్మం కోసం పోరాడినాడు. దేశం కోసం సమాజం కోసం సేవ చేయాలి, దేశాన్ని ప్రేమించాలనే సందేశం సినిమా ద్వారా ఇవ్వడం జరిగింది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. హాయ్ అన్న, మై నేమ్ సాయి. మనిషి అనేవాడు ఈ కాలంలో మన స్వార్థం వాడు చూసుకుంటున్నాడు. ఒక ధర్మం కోసం, సైనికుడి కోసం ధనాన్ని కానీ భూమిని మనం ఎందుకు ఉంటున్నాంరా జీవితంలో? మనకి ఏది శాశ్వతం కాదు. మనతో చివరికి దాకా వచ్చేది ఎవడు? వాడు కులముడైనా సరే, ఎవడైనా సరే, ఏదైనా సరే సత్యం ఏంది, ధర్మం ఏంది మొత్తం చూపించినాడన్న సినిమాలో. జై జనసేన, జై పవర్ స్టార్. అర్థం కాని వాళ్ళకు అర్థం కాదు, అర్థమైన వానికి అర్థమవుతుంది. దేశంలో ఆయన చేసే దానం కన్నా ఆయన తీసే సినిమాలు చాలా తక్కువ. ఆయన కోసం మనం పెట్టే ఖర్చు డబ్బులు తక్కువ కానీ ఉల్లిపాయ మీద పొట్టుతో సమానం మనం పెట్టే డబ్బులు. ఆయన చేసే సేవ వందల వేల కోట్లతో సమానం. సినిమా ఎట్లా అన్న? సినిమా బాగుంది, 100% బాగుంది. కానీ నేను ఒకటే చెప్తున్నా, సినిమా సూపర్ హిట్ డూపర్ హిట్ అది కాదు. సినిమా చాలా బాగుంది, క్లీన్గా ఉంది, నీట్గా ఉంది. కానీ ఒకటే చెప్తున్నా, జనాలకు కూడా గుర్తుపెట్టుకోండి, ఆయన చేసే సేవతో పోల్చుకుంటే ఇలాంటి సినిమాలు ఇంకో 100 తీయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమాలో వచ్చే డబ్బులతోనే ఆయన ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఇలాంటి ప్రజలకు సేవ చేసే నాయకుడే కావాలి. కాబట్టి ఇలాంటి సినిమాలను మనం కూడా ఎంకరేజ్ చేయాలా. సినిమాలు చాలామంది హీరోలు తీస్తున్నారు, వాళ్ళంతా వాళ్ళ రెమ్యునరేషన్ మొత్తం ఇంట్లో దాపెట్టుకుంటున్నారు. కానీ ఇలాంటి హీరో సినిమాలు తీయాలా, రెమ్యునరేషన్ తీసుకోవాలా, ప్రజలకు సేవ చేయాలా. ఇదే నేను కోరుకుంటున్నది. సినిమా ఎక్సలెంట్ అన్న. సొంత డబ్బులు ఎవడు ఇయ్యడు, ఆయన ఒక్కడిస్తాడు. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నాడు. అటువంటి హీరో సినిమాని ఎంకరేజ్ చేస్తాము అంతే. ఫస్ట్ హాఫ్ అన్న ఒకటే మాట చూస్తుంటే కొద్దిగా ఇంటర్వెల్ పడిపోయింది. మా అన్న స్క్రీన్ మీద చేసినాం, ఫుల్ హ్యాపీ. సెకండ్ హాఫ్ వచ్చేసి స్టోరీ పర్చేస్ చేసినాడు, అది హైలైట్. జస్ట్ పార్ట్ 2లో ఇలా బిలీవ్ చేస్తాడు. పార్ట్ 2 అంతేనా, ఏం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా మాత్రం కుట్టాలు ఉంది. ఈ జనరేషన్కి మంచి సినిమా. మన ఓల్డ్ జనరేషన్ సూపర్ అన్నయ్య సినిమా అయితే మనకు బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్లో కూడా చూపించినారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జై జనసేన. ఆఫ్టర్ గబ్బర్ సింగ్, బిఫోర్ గబ్బర్ సింగ్. దుమ్ము లేపినాడు, అట్లనే మామూలుగా లేదు. జై జనసేన. 62 కమింగ్. సూపర్. పార్ట్ 2 ఉంది. బాగుంది, చాలా బాగుంది. సూపర్ సినిమా, బ్లాక్ బస్టర్. సూపర్ మూవీ. ఆర్మీ ఎవరు ఎక్కడున్నా కూడా ఉండలేరు కూడా. ఇప్పుడు వచ్చిన రిలీజ్ బ్లాక్ బస్టర్ సినిమా, సూపర్ బ్లాక్ బస్టర్. బ్లాక్ బాస్టర్ సూపర్. పవన్ కళ్యాణ్ రియల్లీ ఒక రియల్లీ చేసినాడు. ఒక చిత్రంగా ఇచ్చి బాగుంది సినిమా. బ్లాక్ బస్టర్ సినిమా, సూపర్ సినిమా, బ్లాక్ బస్టర్ సూపర్. బ్లాక్ బస్టర్ ఇటు బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు వచ్చినాడు. బాబు కళ్యాణ్ బాబు ఇప్పటికైనా పుష్పగాంజ్ పోయింది ఆ సినిమాలు. పుష్పగాంజ్ పోయింది, చాలా బాగుంది, చాలా బాగా చేశారు.
సినిమా చాలా బాగుంది, సూపర్ హిట్. రైట్, థ్యాంక్ యూ అన్న. పుష్పకాంచి మనకి ఈ సినిమా ముందర పుష్పకాంచి మనకి రాదు. రికార్డు బద్దలు కొడతాయి. ఈ రికార్డు మళ్ళీ ఎప్పుడు కూడా రాబోవు. అన్న ఇప్పుడే సినిమా చూసామన్నా, చాలా బాగుంది సినిమా. అన్న ఇప్పుడే సినిమా చూసాం, చాలా బాగుందన్న. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారి నటన చాలా బాగుంది. కీరవాణి బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది. మొత్తానికైతే సినిమా అయితే చాలా బాగుందన్న. జై పవర్ స్టార్, జై జనసేన. కళ్యాణ్ బాబు స్క్రీన్ ప్రెసెన్స్ ఓన్లీ ఫర్ బాబు, కళ్యాణ్ బాబు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఎట్లా? యాక్టింగ్ ఎట్లా అడుగుతారండి? పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అడుగుతారండి మీరు? పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అడుగుతారండి మీరు? స్క్రీన్ ప్రెసెన్స్ తెలుగు రాష్ట్రాలకి ఓడే కింగ్ పవన్ కళ్యాణ్. జై పవర్ స్టార్. కళ్యాణ్ అన్న ఎంట్రీ మాత్రం సూపర్. కళ్యాణ్ అన్న ఎంట్రీ సూపర్. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. అన్న ఎవడొచ్చినా ఎన్ని సినిమాలు తీసినా అన్న పవన్ కళ్యాణ్ ముందే ఎవడైనా తక్కువే. అన్న తర్వాతనే ఎవడైనా, అన్న ముందు ఎవరు లేడు. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.